హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు రాగి మినీ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అస్సలు మైదా పిండే వాడము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ అన్నమాట. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇలా చేసి పెట్టుకుంటే 2 రోజుల పాటు స్టోర్ ఉంటాయి కేక్స్. రాగి పిండి ఎవరికైతే ఇష్టం లేదో ఆ పిల్లలకి ఇలా కేక్స్ చేసి పెట్టండి, మళ్ళీ ఎప్పుడు చేస్తావో అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు రాగి పిండిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1.5 కప్పు రాగి పిండి యాడ్ చేశాను. రాగి పిండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. ఏమీ లేదు, రాగులని 5 to 6 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక రోజు పాటు ఎండలో పెట్టేసి రాగులు ఎండిపోయిన తర్వాత మిక్సీలో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవడమే. రాగి పిండి ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 1.5 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం పొడి యాడ్ చేసుకోండి. బెల్లాన్ని కానీ షుగర్ని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసుకుంటే హెల్దీ. 3 టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు యాడ్ చేసుకోండి. బాదం పప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ కొద్దిగా పెరుగుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 3 యాలకులు మంచి ఫ్లేవర్ కోసం యాలకులు యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు పాలు, 1/4 కప్పు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. మనం చిన్నపిల్లలకి పెడుతున్నాం కాబట్టి నెయ్యి యాడ్ చేసుకుంటే హెల్దీ. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. వంట సోడా అంటే మనం బోండాల్లోకి యాడ్ చేసేది, బేకింగ్ సోడా అంటే కేక్స్లోకి యాడ్ చేసేది అనమాట. మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. నా దగ్గర కోకో పౌడర్ లేదు కాబట్టి 2 రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్ యాడ్ చేశాను. యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, కేక్ బ్యాటర్ ఇలా థిక్గా ఉండాలి. పల్చగా చేస్తే కేక్స్ అస్సలు పొంగవన్నమాట. వీడియో క్లిప్ లో చూపించిన విధంగా బ్యాటర్ థిక్గా ఉండాలి. బ్యాటర్ కలుపుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు గుంత పొంగనాలు వేసే ప్యాన్ ఉంటుంది కదా, అందులోకి చక్కగా గీని అప్లై చేయండి. గీ బాగా వేసుకోవాలండి, లేకపోతే గుంట పొంగనాల ప్యాన్కి కేక్స్ అతుక్కుపోతాయి అనమాట. కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసి ప్యాన్కి చక్కగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నిండా వేసేసుకుండా బ్యాటర్ హాఫ్కి వేసుకుంటే కేక్స్ చక్కగా పొంగుతాయి అనమాట. నిండా మాత్రం అస్సలు వేసుకోకూడదు. హాఫ్కి వేసుకొని చక్కగా ఒకసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హీట్ చేసుకున్న పెనం మీద పెట్టండి. నేను 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశ ప్యాన్ని హీట్ చేసుకున్నాను. అలా హీట్ చేసుకోవడం వల్ల కేక్స్ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ప్యాన్ 10 మినిట్స్ పాటు హీట్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ గుంత పొంగనాల ప్యాన్ని దోశ పెనం మీద పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూసుకోండి, చక్కగా కేక్స్ బేక్ అయిపోతాయి అన్నమాట. కేవలం 10 నిమిషాల్లో చక్కగా కేక్స్ బేక్ అయిపోతాయి. బేక్ అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారాక కేక్స్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూడండి, ఈజీగా వచ్చేస్తాయి. వేడి మీద అయితే కొద్దిగా ఇరిగిపోతాయి అన్నమాట. చల్లారిన తర్వాత చక్కగా ప్యాన్ నుంచి కేక్స్ సపరేట్ అయిపోతాయి. చూడండి ఎంత సింపుల్గా మనం ఇంట్లో కేక్స్ ప్రిపేర్ చేసేసుకున్నామో. ఇంకొక ట్రిప్ వేసే ముందు మళ్ళీ ప్యాన్కి గీ అప్లై చేసుకుని హాఫ్కి వేసుకుని బ్యాటర్ కేక్స్ని ప్రిపేర్ చేసేసుకోండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ ప్యాన్ లేకపోతే చక్కగా స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, అందులో కూడా గీని అప్లై చేసి చక్కగా వేసేసుకోవచ్చు. కేక్స్ చక్కగా వస్తాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నా మాట నమ్మి మీ పిల్లలకి ఇవి చేసి పెట్టండి, చాలా బాగా లైక్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలని బాదంని స్ప్రింకిల్ చేశాను. డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.